హాయ్ హలో అండి, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. ఈ మధ్యనైతే మేము మొన్న నవంబర్ 15కి అయితే మా మ్యారేజ్ డే ఉండే తిరుపతికి అయితే వెళ్ళామండి. దేవుడి దర్శనం అయితే చేసుకున్నాం. చాలా బాగా అనిపించిందండి దేవుడి దర్శనం అయితే. ఎప్పుడైనా దేవుడి దగ్గరికి వెళ్ళగానే ఇట్లా బాగా నూకేసేవాళ్ళు. ఈసారి అయితే అక్కడ నిల్చున్న వాళ్ళు దొబ్బే వాళ్ళు అయితే కొంచెము పర్లేదండి. బాగా నిల్చొని చూడనిచ్చేంత 2 నిమిషాలన్నా చూడనిచ్చారు. కానీ ఎప్పుడు అంత బాగా చూడనివ్వలేదు. ఈసారి అయితే బాగా చూసామండి. ఆ, నిజంగా చాలా బాగా అంటే చాలా బాగా దర్శనం అయ్యిండు వెంకటేశ్వర స్వామి అయితే. కానీ మనం ఇక్కడ నుంచి ఎన్నో కోరికలతోటి వెళ్తాం కదా అక్కడికి. స్వామిని ఇది అడగాలి, అది అడగాలి, ఇది ఇది కోరుకోవాలని ఎన్నో కోరికలతోటి వెళ్తాము. కానీ స్వామివారి దగ్గరికి ముంగడికి వెళ్ళగానే అన్నీ మర్చిపోతామండి. ఎందుకంటే ఆయన దివ్య రూప దర్శనం చేసుకోవడానికి మనకు జన్మ జన్మల ఇది ఉండాలి కదండి. నిజంగా ఆ భాగ్యం మనకు కలిగిందంటే ఆ మైమర్పులో అన్నీ మర్చిపోతామండి. ఆయనను చూసిన మైమర్పులో అసలు ఏది గుర్తుండదు. కానీ అంత బాగా అనిపిస్తుందండి. అంత మహిమ ఉంటుందండి అక్కడ ఆయన దగ్గర. నిజంగా చాలా బాగా అనిపిస్తుందండి. అక్కడైతే స్వామివారి దర్శనం అయితే చేసుకున్నాము. చేసుకొని మాకైతే 5 అవర్స్ పట్టిందండి దర్శనానికైతే. దర్శనం చేసుకొని బయటకు వచ్చిన తర్వాత గుడి ముంగటైతే ఈ ఖాళీ ప్లేస్లో కొబ్బరికాయలు, అగరబత్తులు, ఒత్తులు అయితే ముట్టిస్తారు కదండి. మేము కూడా అలాగే చేసాము. ఒత్తులు ఇట్లా ముట్టించి కొబ్బరికాయ కొట్టి, ఈ కొబ్బరికాయలు కొట్టే ఆపోజిట్లోనే బేడి ఆంజనేయ స్వామి ఉంటాడండి. ఆ స్వామివారు కూడా చాలా మహిమాన్వితుడండి. అతను కూడా దర్శనం చేసుకుని ఇంకా మేమైతే మెల్లగా తిరుగు ప్రయాణం అయితే అయ్యామండి. ఓకేనా అండి? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకేనండి, బాయ్.